నంద్యాల పట్టణం పప్పులబట్టి బజార్ నందు శ్రీ లక్ష్మీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన 16 అడుగుల కుమారస్వామి గణనాథుని వద్ద ఆదివారం అభిషేకాలు నిర్వహించారు. కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వినాయకునికి పంచామృత అభిషేకం నిర్వహించి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం రోజు లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం జరుగుతుందని, సాయంత్రం వినాయకుని కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అక్క కంకణాలు కడితే అక్క 9 కట్టేసాక అప్పుడు కూడా కట్టేసాక अपलोड చేయడం రికార్డ్ చేయడం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. నంద్యాలలో ఉన్నటువంటి పప్పులబట్టి బజారు నందు వెలిసినటువంటి వరసిద్ధి వినాయక స్వామి 5 రోజుల ఉత్సవాలలో భాగంగా మొదటి రోజున స్వామివారి యొక్క ప్రాణ ప్రతిష్టాపన, షోడశ ఉపచార పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించడం జరిగినది. రెండవ రోజున అంటే ఈ రోజున స్వామివారికి విశేషమైనటువంటి ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమము, దాని తదనంతరము పుష్పయాగ కార్యక్రమము నిర్వర్తించబడుతుంది. మూడవ రోజున అనగా రేపు ఉదయము స్వామివారికి విశేషమైనటువంటి ద్రవ్యాలతో అష్టవిధ గణపతి హోమాలతో పూర్వకంగా మహాగణపతి హోమ కార్యక్రమాలన్నీ కూడా జరపబడతాయి. అదేవిధంగా రేపు సాయంత్రము లోక కళ్యాణార్థం కొరకై సిద్ధి బుద్ధి సహిత వరసిద్ధి వినాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరపబడుతుంది. అదేవిధంగా 5వ రోజున స్వామివారికి యథావకాశంగా పూజలు గావించి నిమజ్జన కార్యక్రమం అంతా కూడా జరపబడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా అభిషేకాలు, అర్చనలు, హోమాలు, కళ్యాణాది కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి యొక్క ప్రసాదంగా ఇక్కడ ప్రసాద వితరణ జరుగుతుంది. స్వామివారి ప్రసాదంగా ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కరుణా కటాక్షాలను పొందవలసిందిగా తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమయి.